ఛత్తీస్గఢ్ మావోయిస్టులు మరో కొత్త డిమాండ్ను తెరపైకి తెచ్చారు. కలెక్టర్ను విడిచిపెట్టాలంటే 8 మంది నక్సల్స్ సహా మొత్తం 17 మందిని విడుదల చేయాలంటూ మెలికపెట్టారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఫ్యాక్స్ సందేశం పంపారు. అటు నక్సల్ ప్రతినిధులతో తొలి రోజు చర్చలు సానుకూలంగానే జరిగాయి. ఛత్తీస్గఢ్లోని సుక్మా కలెక్టర్ అలెక్స్ పాల్ మీనాను అపహరించిన మావోయిస్టులు డిమాండ్ల జాబితాను పెంచారు. అలెక్స్ను అప్పగించాలంటే జైళ్లలో ఉన్న 8 మంది తమ వారిని విడుదల చేయాలని ఇప్పటి వరకు డిమాండ్ చేసిన మావోయిస్టులు ఇప్పుడు ఆ సంఖ్యను 17కు పెంచారు. ఈ జాబితాలో 8 మంది నక్సల్స్తో పాటు మరో 9 మంది మావోయిస్టు సానుభూతి పరులు ఉన్నారు. ఈ మేరకు కొత్త డిమాండ్ ప్రతిని ఛత్తీస్గఢ్ సర్కారుకు ఫ్యాక్స్లో పంపారు. కలెక్టర్ అపహరణ వ్యవహారాల్లో 7 రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు చర్చలతో తెరపడుతుందనుకున్న తరుణంలో ఈ కొత్త డిమాండ్లతో సందిగ్ధత ఏర్పడే అవకాశం ఉంది. మావోయిస్టులు డిమాండ్ చేస్తున్న 8 మంది మావోయిస్టుల్లో 5 రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారు. మీనా చౌదరి అలియాస్ సంధ్య అలియాస్ కాల్వ ఐలమ్మ, మార్కం గోపన్న అలియాస్ సత్యరెడ్డి, శాంతి ప్రియారెడ్డి అలియాస్ మాలతి, నిర్మలక్క అలియాస్ విజయలక్ష్మి, దేవపాల్ చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ వాసు ఉన్నారు. డిమాండ్లు తీర్చేందుకు మావోయిస్టులు విధించిన గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో గురువారం ప్రారంభమైన చర్చల ప్రక్రియ ఇవాళ కూడా కొనసాగనుంది. రాయపూర్లోని పహునా అతిథి గృహంలో తొలి రోజు చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి. ప్రభుత్వ ప్రతినిధులు నిర్మలా బచ్, ఎస్కే మిశ్రా, మావోయిస్టు తరపు మధ్యవర్తులు బిడి శర్మ, ప్రొఫెసర్ హరగోపాల్ మధ్య సుమారు 3 గంటల పాటు జరిగిన చర్చలు అసంపూర్తిగా ఉన్నప్పటికీ సానుకూలంగా సాగాయి. చర్చలపై సంతృప్తి వ్యక్తం చేసిన ఇరు వర్గాలు ఇవాళ కొనసాగిస్తామని వెల్లడించాయి. సమస్యకు త్వరలో పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వ ప్రతినిధి నిర్మలా బచ్ ఆశాభావం వ్యక్తం చేశారు. बातें अच्छी हुई हैं, चर्चा हुई है, फ्रेंकली और पॉजिटिव हुई है. कल और आगे बात होगी और हमारी उम्मीद है कि जल्दी और अच्छे सकारात्मक मिलेगा. అటు మంత్రివర్గ ఉపసంఘం చర్చల ప్రక్రియను సమీక్షించింది. ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నివాసంలో జరిగిన భేటీకి జలవనరుల మంత్రి రామ్ విచార్ నేతం, సంక్షేమ శాఖ మంత్రి కేదార్ కశ్యప్ సహా చర్చల్లో ప్రభుత్వ ప్రతినిధులు నిర్మలా బచ్, సుయోగ్య మిశ్రా, సీనియర్ పోలీస్ అధికారులు హాజరయ్యారు. మానవతా దృక్పథంతో కలెక్టర్ను విడుదల చేయాలని ప్రభుత్వం మరోమారు విన్నవించింది.